సర్వే జన సుఖినో భవంతు. నేను దివ్య. ఈ రోజు ప్రపంచంలో చాలా మందిలో ఉండే కొన్ని అపోహల గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎవరో తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదిస్తే నమ్మేసినట్టు, ఏనుగు తొండాన్ని కాళ్ళు అనుకొని 5 కాళ్ళని చెప్తే ఒప్పేసుకున్నట్టు, ఎడారిలో ఎండమావిని చూసి భ్రమించినట్టు ఎవరు ఏది చెప్పినా నమ్మేసి అదే నిజమనుకొని ముసుగేసుకొని బ్రతికేస్తున్నారు. అదే నిజమని గట్టిగా వాదిస్తూ బలవంతంగా అపోహలను కూడా ట్రూత్ అని నమ్మించే కొంతమంది ఎనలిస్టులు, కొంతమంది కుల మేధావులు, మరికొంతమంది మతోన్మాదులు హిందూ ధర్మ శాస్త్రాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అయ్యో, మళ్ళీ హిందూ అంటే మత ఛాందసవాదులు ఒప్పుకోరేమో. హిందూ అంటే మతం కాదు, ఇది ప్రపంచ మేధావి వర్గం ఒప్పుకోదులే. హిందూ ధర్మం అనేది మతం కాదు. హిందూ అనే పదం పుట్టినప్పుడు భారతదేశంలో ఇతర మతాలు ఏవీ లేవు. సింధు నుండి పుట్టిందే హిందువు. హిందువుగా ఉండటం అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల సమాహారమే, సనాతన ధర్మాన్ని పాటించడమే. మతంతో సంబంధం లేని ఒక ధర్మమే సనాతన ధర్మం. ఈ రోజు వీడియోలో మనుస్మృతిలో ఉన్న అపోహల్ని మీ ముందు పెడుతున్నా. వీడియో మొత్తం చూడండి, అర్థం చేసుకోండి, వాస్తవాల్ని నమ్మండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. వీడియో అంతా చూసి నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనుస్మృతి, ఈ మాట వినగానే చాలా మందికి కోపం. మనుస్మృతి ఓ మతానికి ఆపాదించి చెప్పడం దారుణం. మనుస్మృతి మత గ్రంథం కాదు, ముమ్మాటికి కాదు. మనుస్మృతి గురించి అనేక అపోహలు ఉన్నాయి. మనుస్మృతి స్త్రీలను తక్కువ చేసి చూపిస్తుందని, కుల వ్యవస్థను సమర్థిస్తుందని, దీనిలో కఠిన శిక్షలను ప్రోత్సహించిందని, దీనిలో నియమాలు నేటి సమాజానికి పనికిరావని, మనుస్మృతి సామాజిక గ్రంథం కాదని, ఇది మత సంబంధమైనదని కొందరు అపోహలు సృష్టిస్తే వాటినే నిజమనుకొని మన సనాతన ధర్మ వాస్తవాలను పక్కన పెట్టేస్తున్నారు. ఇవి అపోహలేనని, నిజం కాదని చరిత్రకారులు, విశ్లేషకులు చెప్తున్నా సోషల్ మీడియాలో గట్టిగా గొంతేసుకొని అరుస్తూ హిందూ ధర్మాలను, సంస్కృతిని, సంప్రదాయాలను నిజాలు కాదని కొట్టిపారేస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక్కొక్కటిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనుస్మృతి స్త్రీలను తక్కువ చేసి చూస్తుందనే అపోహ. వాస్తవం ఏంటంటే మనుస్మృతి స్త్రీల గురించి కొన్ని ప్రతికూల విషయాలను చెప్పినప్పటికీ స్త్రీలను గౌరవించాలని మరియు పూజించాలని కూడా పేర్కొంది. ఉదాహరణకు మనుస్మృతి 5వ అధ్యాయంలో స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని చెప్పబడింది. స్త్రీలు ఎలా ఉంటే కుటుంబానికి, సమాజానికి మంచిదో చెప్పడం జరిగింది. చెడైనా మంచైనా స్త్రీ నుండే మొదలవుతుంది అనే దాంట్లో తప్పేముంది? ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, అంటే వెలుగనే కదా. స్త్రీలను తక్కువ చేశారనడం ఖచ్చితంగా అపోహే. మనుస్మృతి కుల వ్యవస్థను సమర్థిస్తుందనే అపోహ. వాస్తవాన్ని గమనిస్తే మనుస్మృతి కుల వ్యవస్థను సమర్థిస్తుందని కొందరు వాదిస్తున్నారు. కానీ ఇది వివక్షను ప్రోత్సహించదు. బ్రాహ్మణులను తలపై పెట్టుకుంటుందని భలే చెప్తారు. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి చూస్తే అంతా నెగిటివ్ గానే కనిపిస్తుంది, వినిపిస్తుంది. విద్య నేర్చిన వాడు బ్రాహ్మణుడు, వీర్యముండినవాడు క్షత్రియుడు, మాట నేర్చినవాడు వైశ్యుడు, నేర్పరితనము ఉన్నవాడు శూద్రుడు అన్నారు కదా. బ్రాహ్మణుడు అంటే పండితుడు, ఇది తెలుసు కదా. చదువుకున్న వారికి ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో మనకి తెలీదా? పూర్వంలో వేదాలను చదివి జ్ఞానాన్ని బోధించేవారు బ్రాహ్మణులు. వ్యక్తులలో స్వార్థం ఉండొచ్చు, దానివల్ల సొంత ప్రయోజనాల కోసం కొంతమందిని ఇబ్బంది పెట్టడం జరిగి ఉండొచ్చు. చదువుకున్న ప్రతి ఒక్కరూ విప్రులే. జన్మే జయతే శూద్రో అంటారు. ఇది స్కంద పురాణంలో ఉన్న శ్లోకం. అండర్ గ్రాడ్యుయేషన్ లో తమ అంబిషన్ సబ్జెక్ట్ చదివినట్టు పుట్టుకతో అందరూ శూద్రులే. విద్య నేర్చుకుంటే విప్రుడు, పరాక్రమం ఉంటే క్షత్రియ. ఇలా తమ నైపుణ్యాన్ని బట్టి వారి వృత్తిని ఎంచుకుంటారు. ఇంత చిన్న లాజిక్ ఎలా వదిలేశారు? వర్ణము అంటే గ్రూప్ అని అర్థం. మనుషులు 4 గ్రూపులుగా నిర్ణయించడం జరిగింది. ఋగ్వేదంలో 10:90లో సూక్ష్మమైన విషయాలను చెప్పారు. అది పోలికగా చెప్పారు. తెలివికి మెదడు అని అంటారు కదా, అందుకే విప్రుడు తలగా, భుజబలం ఉన్నవాడు రక్షణగా ఉండగలడు కాబట్టి క్షత్రియ, నడుము అంటే నిలబట్టానికి అవసరమైనదని వైశ్యులను ఇలా పోల్చారు. వీరు సమాజంలో అభివృద్ధి కారకులు. నెక్స్ట్ పాదాల గురించి. వామ్మో, ఇక్కడే వచ్చింది చిక్కంతా. ఆహా, మేమంత హీనమా అని
కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు, కానీ అది కాదు. నేర్పరితనంతో సమాజ హితం కోసం అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేయగలిగేవారు శూద్రులు. ఒక విషయం చెప్తాను. ఆనాడు కొంతమంది స్వార్థంతో బలహీనులైన వారిని తక్కువ చేశారనడంలో సందేహం లేదు, కానీ మనుస్మృతిలో లేదు. అంతెందుకు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. డబ్బుంటే ఒకలా, డబ్బు లేకపోతే ఒకలా. ఈ సొసైటీ గుర్తించట్లేదా? పూర్వం గురుకులంలో చదివేవారు ఏ విషయంలోనైనా అక్కడ రిజెక్ట్ అయితే వారిని శూద్రుల్లాగానే ఉంచుతారని చెప్తారు. ఒక ఉదాహరణ చెప్పనా? గాదిరాజు కొడుకు విశ్వామిత్రుడు తన తపస్సుతో కష్టపడి వేద శాస్త్ర జ్ఞానంతో బ్రహ్మర్షి కాలేదా? ఆలోచించండి. మనుస్మృతి 10:42లో చెప్పిన ప్రకారం తపోబీజ ప్రభావైస్తూ తే గచ్చంతి యుగే యుగే ఉత్కర్షంచ అపకర్షంచ మనుష్యైస్వి జన్మతః. అంటే క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా తన శక్తి సామర్థ్యాలతో తపస్సు చేసి వేద జ్ఞానాన్ని పొంది బ్రాహ్మణుడు కావచ్చు. ఒక వేశ్య కొడుకు బ్రాహ్మణుడు కాగలిగాడు కదా. మయూర శర్మ అనే బ్రాహ్మణుడు క్షత్రియుడై మయూర వర్మన్ అయ్యాడు. దీన్ని బట్టే మనుస్మృతిలో కుల వ్యవస్థ లేనే లేదని తెలుస్తుంది కదండి. కులాన్ని బట్టి శిక్షలు ఉంటాయని, బ్రాహ్మణులకు అనుకూలంగా ఇతర కులాలకు వ్యతిరేకంగా ఉంటాయని కొందరు వాదిస్తారు. అది సరికాదు. శిక్షలు ఎవరికైనా సమానమే. అది ఎక్కడా జరగలేదు. మనుస్మృతిలోని కొన్ని నియమాలు నేటి కాలానికి సరిపోవు అనే అపోహ. వాస్తవం చూద్దాం. గత 10 ఏళ్ల క్రితం ఉన్న నియమాలు ఇప్పుడు పాటిస్తున్నారా? లేదు కదా. కాలాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు, కానీ మనుస్మృతిలో నియమాలు ఏ కాలానికైనా ఉపయోగమే. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మోరల్ వాల్యూస్ అంటే పెద్దగా నచ్చదు కాబట్టి అలా వాదిస్తారు. మనుస్మృతిలో కొన్ని నైతిక విలువలు, సామాజిక సంబంధాలు, కుటుంబ విలువలు, వ్యక్తిగత బాధ్యతలు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. మనుస్మృతి దైవ సంబంధమైన గ్రంథం అని అపోహ. వాస్తవం ఏంటంటే దీనిలో ఎక్కడా పలానా దేవుణ్ణి పూజించమని, పలానా గుడికి వెళ్ళమని లేదు. ఆచార వ్యవహారాలు, జ్ఞానం, పరిపాలన, బిజినెస్, వ్యవసాయం, ఉత్పత్తులు, సమాజం, సంప్రదాయం, సంస్కృతి ఇవే ప్రధాన అంశాలు. ఇంకా మనుస్మృతి గురించి అపోహలు పెట్టుకోకుండా అర్థం చేసుకోండి. హిందూ ధర్మాన్ని తెలుసుకోండి. కుల మతాలు లేని కాలంలో చెప్పబడినవే స్మృతులు. సాధ్యమైనంత వరకు బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్. మీ దివ్య రవి రిపోర్ట్స్.